ఇప్పుడైతే మీ ముందుకు వచ్చాం. అదేమిటంటే పుష్ప 2 ఐటమ్ సాంగ్ రివ్యూ చెప్పే ముందుగా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. చూస్తున్నారు కానీ ఎవరు సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు, ప్లీజ్ సబ్స్క్రైబ్. ఎట్టకేలకు అల్లు అర్జున్ పాన్ ఇండియా సినిమా పుష్ప 2 సుకుమార్ డైరెక్షన్లో మనకి డిసెంబర్ 5వ తారీఖున రిలీజ్ కాబోతుంది. అందులో భాగంగానే మనకి పుష్ప 2 ఐటమ్ సాంగ్ కిస్సింగ్ సాంగ్ను మనకి రిలీజ్ చేశారు. అయితే ఈ కిస్సింగ్ సాంగ్ మనకి పుష్ప 1లో సమంత హీరోయిన్, ఫేమస్ హీరోయిన్ సమంత ఎలా మనకి ఐటమ్ సాంగ్స్ వేసిందో, ఊ అంటావా అంటావా అనే సాంగ్ ఎలా ఐటమ్ సాంగ్స్ వేసిందో, అలాగే ఈ ఐటమ్ సాంగ్ పుష్ప 2లో ఐటమ్ సాంగ్ వచ్చేసి శ్రీలీల యంగ్ డ్యాన్స్ క్వీన్ శ్రీలీలతో మనకి ఐటమ్ సాంగ్ ఒకటి కిస్సింగ్ సాంగ్ ఒకటి రిలీజ్ చేశారు. ఈ సాంగ్ వచ్చేసి దాదాపు ఆ క్లబ్లో జరుగుతున్న సాంగ్ అనమాట. ఈ సాంగ్ వీడియో మనం గమనిస్తే క్లబ్లో జరుగుతున్న సాంగ్. అల్లు అర్జున్ అక్కడ ఏదో డీలింగ్ కోసం వచ్చాడని అనిపిస్తుంది. ఎందుకంటే ఆ సాంగ్లో డ్యాన్స్ చేసే విధానం కానీ అల్లు అర్జున్ ఏదో వెతుకుతున్నట్టు మనకి ఆ సాంగ్లో కనపడతాడు. అంటే ఆ సాంగ్ అనంతరం ఏదన్నా పెద్ద బడా షెడ్ని కలవటం కన్నా, లేదంటే ఏదన్నా డీలింగ్ చేయడం కోసం అన్నా, లేదంటే సాంగ్ అనంతరం ఆ ఫైటింగ్ సీక్వెల్ అన్న ఉండబోతుందని అనిపిస్తుంది అనమాట. అయితే ఈ సాంగ్ వచ్చేసి మనకి శ్రీలీల చాలా ఎనర్జెటిక్గా డ్యాన్స్ చేసిందని చెప్పవచ్చు. ఎందుకంటే అందులో ఒక సాంగ్ మనకి ఒక మూమెంట్ చూపించారు. ఆ ఊ అంటాలో సమంత వచ్చేసి మనకి అల్లు అర్జున్ తొడల మీద కూర్చొని మనకి డ్యాన్స్ చేసింది. చాలా ఫేమస్ అయింది అనమాట అది. అలాగే ఇప్పుడు వచ్చేసి శ్రీలీల వచ్చేసి అల్లు అర్జున్ దాదాపు కాలు మీద తొడ మీద ఆనుకొని ఒంగోని డ్యాన్స్ చేసే మూమెంట్ మనకి ఒక స్టెప్ మూమెంట్ కనపడుతుంది. ఆ స్టెప్కి సాంగ్కి హైలైట్ అవుతుంది అనిపిస్తుంది ఏదైనా సరే. అలాగే చంద్రబోస్ వచ్చేసి చాలా లిరిక్స్ వచ్చేసి అంటే డబుల్ మీనింగ్ డైలాగ్తో లిరిక్స్ వచ్చాయి. ఆ ఊ అంట సాంగ్లో ఎలా మనకి డబుల్ మీనింగ్ లిరిక్స్ ఎలా వచ్చినాయో సేమ్ దీంట్లో కూడా ఫోటోది దెబ్బలు పడతాయి రాజా అన్నట్టు మంచోడు వచ్చాడు మావోడు వచ్చాడు అనేది మనకి లిరిక్స్తో మనకి తీసాడనమాట. ఇది కూడా వండర్ఫుల్గా ఉంది. కాకపోతే ఊ అంట అంత సాంగ్ అంత కాకపోయినా కొద్దిగా అంత ఇది నిదానంగా ఎక్కిద్దని జనాలకు అనిపిస్తుంది. ఎందుకంటే దేవిశ్రీ ప్రసాద్ యొక్క మ్యూజిక్ వచ్చేసి డీజే లిరిక్స్ ఎక్కువ ఉంటాయి అనమాట. ఈ సాంగ్ వచ్చేసి ఖచ్చితంగా రాబోయే కాలంలో డీజే లిరిక్స్తో ఎక్కువ పాపులర్ అవుతుందని అనుకోవచ్చు. ఐటమ్ సాంగ్ వచ్చేసి మన గణేష్ ఆచార్య గేమ్ చేంజర్ రామచ్చ అనే సాంగ్ని కొరియోగ్రాఫ్ చేసిన మన గణేష్ ఆచార్య కిస్ సాంగ్ని కూడా కొరియోగ్రాఫర్ చేశారు. చాలా వండర్ఫుల్గా వచ్చిందని అనుకోవచ్చు. కాకపోతే నిదానంగా ఎక్కిద్దని కూడా, అంటే పుష్ప 1లో ఊ అంట సాంగ్ మీద చాలా నిదానంగా ఎక్కిద్దని అనుకోవచ్చు. రాబోయే కాలంలో ఇది కూడా వైరల్ అవుద్ది. పుష్ప 2 ఐటమ్ సాంగ్ వచ్చేసి వన్ మించి ఉండదు, 1 మీద మించి ఉండకపోవచ్చు అనుకోవచ్చు. ఎందుకంటే ఈ సాంగ్ వచ్చేసి దాదాపు శ్రీలీల మనకి 2 కోట్లు వేరే రెమ్యునరేషన్ తీసుకుందని అంటున్న ఫిల్మ్ నగర్ టాకు. ఎందుకంటే సమంత వచ్చేసి ఊ అంట సమంత వచ్చేసి మనకి 5 కోట్లు రెమ్యునరేషన్ తీసుకుంది. ఏదైనా పుష్ప 1 సాంగ్ వైరల్ అయింది. ఎందుకంటే అప్పుడే ఫేమస్ నాగచైతన్యతో విడాకులు తీసుకున్న సమంత అంత హీరోయిన్, పాపులర్ హీరోయిన్ ఐటమ్ సాంగ్ ఒప్పుకోవటం అనేది చాలా హర్షదగిన విషయం అనమాట. అందుకనే ఆ సాంగ్ అంత వైరల్ అయింది అనమాట. ఇదండి పుష్ప 2 కిస్సింగ్ సాంగ్ ఐటమ్ సాంగ్ రివ్యూ అనేది. మీకు కనుక ఈ రివ్యూ నచ్చితే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. చూస్తున్నారు కానీ ఎవరు సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు, ప్లీజ్ సబ్స్క్రైబ్.